ఈరోజు మీడియా ముందుకు రావాల్సిన కారణం ఏమిటంటే ఇతను మహేష్ అనే వ్యక్తి అందరితో సన్నిహితంగా ఉంటాడు. ఈరోజు మటుకు విద్యార్థి విభాగం పేరు వాడుకొని విద్యార్థి విభాగం నాయకుడిగా నేను పనిచేసిన అని చెప్పుకుంటూ తిరుగుతుండు. 4 ప్రోగ్రాములు చేస్తే ఏ నాయకుడన్నా పదవులు ఇస్తారా చెప్పండి. ఇద్దో ఈ కమిటీ లిస్టులో అతని పేరు ఉందేమో చూడండి. మహేష్ అనే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ గారు ఆదేశించి ఈ కమిటీ నిర్ణయించారు. ఈ కమిటీలో ఇతని పేరుంటే మీరే చెప్పండి. టీఎన్ఎస్ నాయకులు కోటే సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఓకే, మా కమిటీ 31 మందితో ఏర్పడింది కడప జిల్లా వ్యాప్తంగా. ఈ జిల్లాలో నాయకులు ఇంతమంది ఉంటే ఇంతమందిలో అతను ఒక ముఖ్య నాయకుడు అంట. ముఖ్య నాయకుడు ఏ పక్క నుంచి ముఖ్య నాయకుడు మీరే చూడండి. ఈ లిస్టులో ముఖ్య నాయకుడా చూపించండి. ఇంకా మిగతాది సోషల్ మీడియాలో పచ్చ మీడియాలో వేయడం జరుగుతుంది, పచ్చ మీడియాలో వేయడం జరుగుతుంది న్యూస్. ఊరికే టైం వేస్ట్ తప్ప విద్యార్థుల మధ్య ఒక అలజడి క్రియేట్ చేయడం తప్ప కడప జిల్లాలో ఏమీ జరగలేదు. నిన్న దినం చూసుకుంటే మా ఉమాదేవి గారు మాట్లాడడం జరిగింది. కడప జిల్లాలో మాదిరెడ్డి గారు వచ్చినాక అలజడి క్రియేట్ చేయడం జరుగుతుంది, ఏం ప్రయోజనం లేదు. టీడీపీ నాయకులు పక్కకు పోవడం జరుగుతుంది. టీడీపీ వర్గాలే ఏర్పడడం జరిగింది కడప జిల్లాలో. అలాంటి నాయకులు మరొక విషయం, ఇంకొకటి చిన్న విషయము, ఈ ముగ్గురు వ్యక్తులు ఏ పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా మీరే చెప్పండి. టీఎన్ఎస్ఎఫ్ నాయకులే ఈ ముగ్గురు వ్యక్తులు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులు కండువాలు కప్పుకున్న టీఎన్ఎస్ జాయిన్ అయినానని చెప్పి ఈ ముగ్గురు వ్యక్తులు ఈ ముగ్గురు వ్యక్తులు ఏ పొద్దున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి నేను పలాని పని చేసిన, నాకు పలానా పదవి ఉంది, పలాని క్యాడర్ ఉంది కడపలో చెప్పుకొని తిరిగిన వ్యక్తులా చెప్పండి మీరే. మాధవిరెడ్డి గారు ఎవరంటే వాళ్ళకు ఒక ఓట్ బ్యాంక్ కూడా లేని వ్యక్తుల్ని ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు జాయిన్ చేసుకుంటున్నారు. టీఎన్ఎస్ నాయకులకు ఒకటి చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యార్థి విభాగ నాయకులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు సైనికులుగానే ఉంటాం. మా తుది శ్వాస విడిచే వరకు జగన్మోహన్ అనుచరులుగానే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఏమి చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారే మా ప్రాణం, జగన్మోహన్ రెడ్డి గారే మా ఆశయం అని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం. మీ ఎల్లో మీడియా పచ్చ మీడియా ఎన్ని రాసుకుంటారో రాసుకోండి అని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను.